ఫ్రీ బీస్ ఉచిత పథకాలు అనేటి ఉచిత పథకాలు కాదురా నాయన. అది ఏడు నుంచో మళ్ళా దాన్ని ఆ అప్పుని కుప్ప చేయనికనే ఫిట్ చేయనికనే పెడతారు. కేవలం కుర్చీ మడత పెట్టి మనను కొడుతున్నారు అంతే. ఆర్బీఐ కూడా ఎన్నోసార్లు మాట్లాడింది దీని మీద. ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, ఇలా ఉత్తరప్రదేశ్ అనేది రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయింది అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ రాష్ట్రానికి ఎంత ఉండొచ్చు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. క్వాలిటీ స్పెండింగ్, రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అనేది నేను చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఉత్తరప్రదేశ్ మీద ఏడ్చేస్తారు చాలా మంది. మళ్ళీ మన రాష్ట్రాలు ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేసిన దిశలు ఈ ప్రభుత్వాలే. మళ్ళీ అక్కడ దరిద్ర రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేసిన ఘనుడు. యూపీ బడ్జెట్ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అయి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 2.6% ఆఫ్ జిఎస్డిపి అంటే 79,516 crore. ఫిజికల్ డెఫిషిట్ టార్గెటెడ్ at 3% ఆఫ్ జిఎస్డిపి అంటే నీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోనే నడుస్తున్నది మొత్తం. మనమేమో మన రేవంత్ రెడ్డి పోయి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచు అని చెప్పి కేంద్ర సర్కార్ కాళ్ళు మొక్కుతున్నాడు. నువ్వెక్కడ పోతున్నావు, ఆయన ఎక్కడ పోతున్నాడు అనేది చూడుండ్రి. అందుకే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి చెప్తున్నాం. యూపీ బడ్జెట్ పెట్టేసింది ఆల్రెడీ. ఎక్కడ కూడా ఎస్టీ ఓబీసీ అని చెప్పి దండనగర డింకా ఎమోషనల్ మాటలు లేవు. కేవలం సంక్షేమం, అభివృద్ధి ఇదే మాట్లాడింది. రోడ్లు, హాస్పిటళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీదనే డిసైడ్ అయింది.